మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జనసేన, టీడీపీ అధ్యక్షుడి మధ్య ఏ సాన్నిహిత్యమో వాళ్ళని బాగా బలంగా ఉంచుతూ ఉంది గానీ, ఆ పార్టీ క్యాడర్‌కి దిగువ శ్రేణిలో అసలు ఒకరి మీద ఒకరికి పాజిటివ్ అభిప్రాయం లేదు. ఒకరి మీద ఒకరికి ఏ కోశాన కూడా కోఆర్డినేషన్ లేదు. టైం దొరికితే బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేం. మనకంత శక్తి సామర్థ్యాలు లేవు అనే భయమే వీళ్ళను కనిపించుతుంది గానీ తప్పక వేరే అవకాశం లేక, సమయం దొరికితే వీళ్ళు తిట్టుకోవడంలో మాత్రం బాబోయ్! ఆ బూతుల చెవుల్లో రక్తాలు గారుతాయి. అసలు ఏం జరిగిందో ఏమో 2 నెలల నుండి జనసేన పార్టీ కీలకమైన ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండే సీనియర్ ఎన్టీఆర్ గారిని బూతులు తిడుతూ ఉన్నారు. చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత అది కొనసాగుతూ వస్తుంది. కౌంటర్‌గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించి మరికొందరిని, చిరంజీవి గారిని కూడా కలుపుకొని మరి వీళ్ళు తిడుతూ ఉన్నారు. ఇది 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 ఎంతవరకు వెళ్ళిందంటే, జనసేన ముఖ్య నేతలు ఒక ట్విట్టర్ స్పేసు ఏర్పాటు చేసుకొని అందులో వీళ్ళందరూ పాల్గొని మాట్లాడుకున్నారు. ఇంత దారుణంగా తిడుతూ ఉన్నారా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. సో జనసేన పార్టీ వాళ్ళ అధ్యక్షుడిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొందరు తిడుతూ ఉన్నారని జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఆ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేశారు. ప్రతిగా తెలుగుదేశం పార్టీ కీలక హ్యాండిల్స్ నుంచి కూడా జనసేన వాళ్ళు ఏ విధంగా తిడుతూ ఉన్నారో అవన్నీ హైలైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ ట్విట్టర్ స్పేస్లో పాల్గొని జనసేన పార్టీ వాళ్ళు చెప్పిండేది విని టీడీపీ హ్యాండిల్స్ మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో అందులో కీలకమైన నేతలు పంచకర్ల సందీప్ అట అండ్ జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అజయ్ కుమార్ అని ఉంటారు కదా, వేములపాట ఆయన అజయ్ కుమార్, వీళ్ళందరినీ టీడీపీ వాళ్ళు ట్యాగ్ చేసి మరి వీళ్ళందరూ జనసేన ట్విట్టర్ స్పేస్లో పాల్గొన్నారట. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ మీద వాళ్ళ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. సో టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని ట్యాగ్ చేసి మరి జనసేన వాళ్ళు ఏ విధంగా తిడుతూ ఉన్నారో పోస్టులు పెడుతూ ఉన్నారు. దాని మీద మళ్ళీ ఈరోజు నేను అజయ్ కుమార్ స్పందించారు ట్వీటు తాజాగా. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ట్యాగింగ్ మీ అండ్ డాక్టర్ సందీప్ పంచకర్ల అబౌట్ అబ్యూస్ ఆన్ సోషల్ మీడియా. యాజ్ ఐ సెడ్ బిఫోర్, we will do our bit to lessen the toxicity on social media. ఇదంతా తగ్గించే ప్రయత్నం చేశారట. అంటూనే లాస్ట్లో ఆయన బట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ దిస్ హోలీ కౌస్ వన్ థింగ్ అట. బట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ దిస్ హోలీ కౌస్ వన్ థింగ్, వీ డిడెంట్ స్టార్ట్ ద ఫైర్ అట. అంటే నిప్పు మేము పెట్టలేదు, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే పెట్టారు అని చెప్పి ట్వీట్ పెట్టారు. దీని కింద కొన్ని టీడీపీ కీలకమైన హ్యాండిల్స్ నుంచి రిప్లైలు కనుక చూస్తే, ఒక అతనంట ఒక అకౌంట్ నుంచి వచ్చింది, వాట్ డూ యూ వాంట్ టు టెల్ టు హోలీ కౌస్, యూ ఆల్సో కమ్ అండర్ దోస్ హోలీ కౌస్, యు ఆర్ నో లెస్ దాన్ దెమ్ అట. కాలింగ్ చిరంజీవి యాజ్ చిరంజీవి గారు అండ్ కాలింగ్ రామారావు యాజ్ చచ్చిపోయిన రామారావు. సీనియర్ ఎన్టీఆర్ ముందు నువ్వెంత, నీ పార్టీ ఎంత, మీ బతుకెంత అని ఒక అతను రిప్లై ఇచ్చారు. ఈయన మరి ట్విట్టర్ స్పేస్లోనో మరి ఎక్కడన్నారు ఈయన వేములపాటి అజయ్ చిరంజీవినేమో చిరంజీవి గారు అన్నారట, సీనియర్ ఎన్టీఆర్నేమో చచ్చిపోయిన రామారావు అన్నారట. సో ఇట్లా తిట్టుకుంటూ ఉన్నారు. ఇంకొకరు పెట్టారు, ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఆన్ హూ స్టార్టెడ్ ద ఫైర్ అని ఇంకొకరు అదే టీడీపీ అకౌంట్ నుంచి ఇంకొకరు, నీ వల్ల ఏమీ కాదు కానీ బెజవాడ ఆఫీసర్ క్లబ్లో 2 ప్లేట్లు మైసూర్ బొండాలు తిని రిలాక్స్ అవ్వబోయా అని. చాలా చాలా తిట్టుకుంటూ ఉన్నారు. తిట్టుకుంటూ కొట్టుకుంటూ, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, ఏముండవు. కానీ వీళ్ళను ఒక భయం కలిపించుతుంది. వీళ్ళ నాయకుల మధ్య ఒక సాన్నిహిత్యం వీళ్ళని కలిపించుతుంది. అంతకుమించి ఇంకేమన్నా కనిపిస్తుందా? ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు.